వాళ్ళు మాట్లాడేది దేని గురించి? వాడబట్టం గురించి. దేవుడు చెప్పేది దేని గురించి? స్వభావాన్ని గురించి. ఇక్కడే మనిషికి దేవుడికి మ్యాచ్ చేసి అవ్వట్లేదు. మనకు ఎంతసేపు వాడబడటం, అద్భుతాలు జరగటం, కార్యాలు జరగటం, దీని మీద మైండ్ ఉంటుంది. దేవునికి ఎంతసేపు అంతరంగ స్వభావాల మీద మనసు ఉంటుంది. చేసుకునే ప్రార్థనలో ఒక 2 గంటలు ప్రార్థన చేసే భక్తులు ఎవడన్నా ఉంటే ఆ 2 గంటల గంట పైగా కార్యాల గురించి, ప్రభువా కార్యాలు చేయండి ప్రభువా, వాడుకోండి ప్రభువా, అయ్యా నన్ను నీ పనిముట్టుగా చేసుకో, అయ్యా చేతులు ఇస్తే స్వస్థతలు జరగాలి, మాట్లాడితే ప్రజలకు నీ చిత్తం తెలియాలి, ఎంతసేపు వాడబడుట గురించే ఉంటుంది ఏడుపంతా. ప్రసంగానికి ముందు 1 గంట సేపు ప్రార్థనలో ఉండి ప్రసంగం చేస్తారు, అనేకులు దర్శించబడితే రేపు 2 గంటల నుండి ప్రార్థన చేస్తే, ఎందుకని నిన్న 1 గంట ప్రార్థన చేస్తే ఎంతమంది దీవించబడ్డారు, ఇవాళ 2 గంటల ప్రార్థన నుండి ఎక్కువ దీవించబడతారు. క్యాలిక్యులేషన్ అంతా వాడబట్ట మీద ఉంటుంది. మొన్న చుట్టాలింటికి వెళ్ళామండి, మరి వాళ్ళతో 2 మాటలు మాట్లాడే అవకాశం దేవుడు ఇచ్చాడు. వాళ్ళందరూ చాలా కన్నీరు మునిగిపోయి దేవుని సందులో మోకరించి ఏడ్చారు. అంటే ఆ విశ్వాసకి ఏం కలుగుతుంది? దేవుడు నన్ను కూడా వాడుకుంటున్నాడు. ఇప్పుడు రేపు ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తాడు. ఏమని? ఇలాగే ప్రతి చోట వాడుకో ప్రభా. ఇందులో స్వార్థమే ఉండదు, ఇందులో శరీర సంబంధం ఆశ ఉండదు. కానీ నా మనసులో ఆశలు పోయినాయా, కోరికలు పోయినాయా, స్వార్థం పోయిందా, అహం చచ్చిపోయిందా, స్వచిత్వం చచ్చిపోయిందా, దేవుని అసలు ఈ క్యాలిక్యులేషన్ ఏముండదు, ఈ ప్రశ్నే ఉండదు. ఆరోను మిరియం లాంటి పెద్దోళ్ళే మేము కూడా వాడబడ్డాంగా, దేవుడు మాలో మాట్లాడాడుగా అని చెప్తుండే ప్రభు ఎంత శుతిమెత్తగా కౌంటర్ ఇచ్చాడు చూడండి. మీరు కూడా వాడబడ్డాలే కానీ మోసే ఇంకెక్కువ కదా అనొచ్చుగా, వాడబడ్డాలే కానీ మోసే చేసిన కార్యాలు చేయలేదుగా అనొచ్చుగా. అసలు వాడబట్టమే ప్రస్తావించకుండా, కాదు కానీ మా వాడు స్వాత్వికుడు కొంచెం. దేవుని మనసంతా క్యారెక్టర్ మీద ఉంటుంది, మన మనసంతా కార్యాల మీద ఉంటుంది. అక్కడే సెట్ అవ్వట్లేదు. కార్యాలు పొందాలి, కార్యాలు చేయాలి, ఇంతకు మించి ఎవడికి ఏది ఉండదు. కానీ దేవునికి అది ఉండదు. దేవుని మనసులో ఎంతసేపు కూడా ఇంతకాలంగా నన్ను ఎరిగాడు కదా, నాతో ఉన్నాడు కదా, ఇన్ని గంటలు నాతో సన్నిధిలో గడిపాడుగా, కానీ అతని ఇన్నర్ మ్యాన్లో మార్పు రావట్లేదేంటి? అంతరంగ పురుషుడు అలా ఉన్నాడేంటి? ప్రార్థన చేసిన కాసేపు బాగానే ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ శరీర సంబంధంగానే మాట్లాడుతున్నాడు, వైరాగ్యం కలిగినట్టు కనపడుతున్నాడు, డబ్బు చూస్తే ఆశపడుతున్నాడు, పరిశుద్ధంలో ఉన్నట్టు కనపడుతున్నాడు, స్త్రీని చూస్తే అతని భావాలు మారుతున్నాయి, సమర్పణలో ఉంటూ కనపడుతున్నాడు, అధికారము పెత్తనం కావాలని మనసు కలుపుతున్నాయి. లోపల మార్పు రావట్లేదురా. కష్టపడుతున్నాడు, నా పని చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, కానీ లోపల మారతలేదు అని ఆయన బాధపడుతున్నాడు.